ఆ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ జాతీయ భాషా భావజాలాన్ని బాగా పట్టించుకుంటాడు. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడు, ఆయన రష్యన్ భాషలోనే మాట్లాడతారు. మన నరేంద్ర మోడీ హిందీ భాషలోనే మాట్లాడతారు. ట్రాన్స్లేటర్స్ ఉంటారు, లేదంటే మిషన్ పెట్టేశారు ఇప్పుడు గూగుల్ ట్రాన్స్లేషన్ టైప్లో ఏంటి ఏంటి అన్నటువంటి. అట్లాగే ఇప్పుడు తాజాగా ఒక జర్మన్ వ్యాపారస్తుడు పుతిన్ని ఇంగ్లీష్లో ప్రశ్నించాడు. ప్రశ్నించగానే పుతిను మీరు ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ పౌరులు కదా అని అడిగారు. అవును అంటే, అక్కడ వ్యాపారస్తులే కదా అంటే, అవును అంటే, మీరు మీ భాషలో మాట్లాడండి, ఇంగ్లీష్ ఎందుకు, మీ దేశ సార్వభౌమాధికారాన్ని మీరు చూసుకోండి, వేరే వాళ్ళ భాషల మీదకి వెళ్ళొద్దు అని చెప్పడంతో అది కాస్త వైరల్ అయింది, సంచలనమైంది. అంటే జాతీయ భావం అన్నటువంటిది భాషతో ముడిపడి ఉంది అన్నటువంటిది పుతిన్ నమ్ముతాడు, దాన్నే మిగతా వాళ్ళని కూడా బోధిస్తాడు అన్నటువంటిది మరొకసారి స్పష్టమైనటువంటి సందేశం ఇచ్చాడు పుతిన్.